మామయ్య మరణించాక ఒంటరిగా ఉన్న అత్తయ్య ఒక మనిషితో కలిసి కార్లల్లో తిరుగుతుందట, రెస్టారెంట్స్కి వెళ్తుందట, సినిమాలకి వెళ్ళి అర్ధరాత్రిళ్ళు ఇంటికి చేరుకుంటుందట. అత్తయ్య ఇంటి దగ్గరలో ఉన్న మా స్నేహితులు చెప్పారు. ఆవిడ ఇలా ఉంటే మన ఇంటి పరువు ఏమవ్వాలి అన్నారు కోడళ్ళు. తమ భార్యల మాటలు విని తల్లికి సమాచారం ఇవ్వకుండా తల్లిని పరీక్షించడానికి వెళ్ళారు కొడుకులు. ఇంటి బెల్లు కొట్టగానే ఇంటి తలుపు తెరిచిన మనిషిని, లోపల వాళ్ళమ్మ తయారయి ఉండడాన్ని చూసి ఇద్దరు కొడుకులకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఇంతకీ తలుపు తెరిచిన మనిషి ఎవరు? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చరిత్రహీనురాలు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ముఖంలో చిరునవ్వుతో సుప్రియ ఫోన్ లిఫ్ట్ చేస్తూ చెప్పింది. మరోవైపు నుండి ఒక గొంతు వినిపించింది. నా గురించి వదిలేయ్, మీ అత్త గురించి ఆలోచించు. మీ మామ శ్రద్ధాంజలి ఘటించి 2 సంవత్సరాలు కూడా కాలేదు. అప్పుడే అన్ని హద్దులు దాటింది. నువ్వు రాహుల్ అక్కడ హైదరాబాదులో కూర్చున్నారు. ఇక్కడ మీ అత్త ఏమేమి చేస్తోందో నీకు ఏమైనా తెలుస్తుందా? తల్లి మాటలు విని సుప్రియ ఒక్క క్షణం అర్థం చేసుకోలేకపోయింది. ఏమిటమ్మా, ఏమైందిప్పుడు? మా అత్తగారు ఏం చేశారు? ఫోన్లో తల్లి గొంతు ఇప్పుడు కాస్త బిగ్గరగా మారింది. ఏం చేసిందో అడుగుతున్నావా? ఏం చెయ్యలేదో అడుగు. మీ మామగారు బ్రతికున్నాళ్ళు చీర కట్టుకొని పతివ్రతలా ఇంటి పట్టునే ఉండేది. ఇప్పుడు సల్వార్ కుర్తా వేసుకుని ఊరంతా తిరుగుతుంది. అసలు విషయం, సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. ఆమె ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఆవిడకి అదుపు లేకుండా పోయింది. ఇవన్నీ నేను చెప్పడం లేదు, ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. తల్లి మాటలు విని సుప్రియకు షాక్ తగిలింది. ఏంటి? కానీ అమ్మా, ఇవన్నీ నీకెలా తెలిసాయి? ఎవరు చెప్పారు? నా స్నేహితురాలు మీ అత్తగారి ఇంటి పక్కనే ఉంటుంది. అయినా సోషల్ మీడియాలో మీ అత్తగారే స్వయంగా ఫోటోలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఎవరన్నా చెప్పాలా ఏంటి? అసలు ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, రాజేష్ అనే వ్యక్తితో మీ అత్తగారు రాసుకు పూసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు రెస్టారెంట్, అప్పుడప్పుడు పార్క్, అప్పుడప్పుడు మార్కెట్, ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియదు. మొత్తం వీధిలో అందరూ గుసగుసలాడుకుంటున్నారట. నిన్న మార్కెట్లో నా స్నేహితురాలు కలిసింది. మీ అత్తగారి వ్యవహారం మొత్తం చెప్పింది. సిగ్గుతో నా తల దించుకున్నాను. ఇప్పుడు ఆలోచించు, మన బంధుత్వంలో ఈ విషయాలు తెలిస్తే మనకు కూడా అపవాదు వస్తుందా లేదా? తల్లి మాటలకు సుప్రియకు కోపం వచ్చింది. నిజమేనమ్మా, ఇప్పటికే ఎంతమందికి విషయం తెలిసిపోయిందో. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు మీ అత్తగారితో ఈ మాట గురించి మాట్లాడితే బాగోదు. నువ్వు రాహుల్కి చెప్పు. అతను తన అమ్మతో మాట్లాడతాడు. అయినా ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం, తెలియని పురుషులతో తిరగడం, ఛీ, అసలు మీ అత్తగారికి సిగ్గు అనేదే లేదా? సుప్రియకు కోపంతో ముఖం ఎర్రగా మారింది. అమ్మా, ఇక చాలు, ఇంకేమీ మాట్లాడకు. వింటుంటేనే చికాకు పుడుతుంది. సరేలే, ఉంటాను. నా స్నేహితురాలు పంపిన కొన్ని మీ అత్తగారి ఫోటోలు వాట్సాప్లో పంపిస్తున్నాను చూడు అని ఫోన్ పెట్టేసింది సుప్రియ తల్లి. గదిలో నిశ్శబ్దం అలముకుంది. ఇంతకు తెగించిందా అత్తయ్య అని సుప్రియ కోపంతో గొనుక్కుంటుంది. సాయంత్రం రాహుల్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చి తలుపు తెరవగానే ఒక తుఫాను చెలరేగింది. రాహుల్, మీ అమ్మ తన గురించి ఏమనుకుంటుంది? అసలు ఆవిడకు ఏం కావాలి? గట్టిగా కేకలు వేస్తుంది సుప్రియ. అమ్మకు ఏం కావాలి? ఇప్పుడేంటి అమ్మ గురించి మాట్లాడుతున్నావు? రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు. మీ నాన్న చనిపోయిన తర్వాత ఈ వయసులో ఆమె ఫ్యాషన్ షో చేయడం మొదలుపెట్టింది. ఆమె తన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడుతోంది. ఇదిగో ఆమె ఫోటోలు.
మొబైల్ చూపిస్తూ సుప్రియ అంది. ఇంకా ఈ రోజుల్లో ఒక వ్యక్తితో కలిసి తిరుగుతోందట. అసలు ఇదంతా ఏమిటి అనింది సుప్రియ. ఇదేంటి, నిజంగానే అమ్మా? రాహుల్ కళ్ళు పెద్దవి చేసి ఫోటోలు చూశాడు. అవును, మీ అమ్మే. ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మ ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తుంటే మీ నాన్న ఆత్మకు శాంతి లభిస్తుందా? ఇవన్నీ ఒక విధవరాలికి శోభిస్తాయా? రాహుల్ నిశ్చలమైపోయాడు. అతని తల్లి ప్రజల దృష్టిలో ఇలా చర్చనీయాంశమవుతోందని అతడు నమ్మలేకపోయాడు. రాహుల్ కొన్ని క్షణాలు మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత తన తమ్ముడు మహేష్కు ఫోన్ చేశాడు. మహేష్ ఫోన్ ఎత్తగానే అతను, మహేష్, మనం రేపు అమ్మ దగ్గరకు వెళ్తున్నాం. కానీ ఏమైందన్నయ్యా? మహేష్ అడిగాడు. రేపు వెళ్తున్నప్పుడు దారిలో చెబుతాను, రాహుల్ అన్నాడు. మరుసటి రోజు ఉదయం నిర్ణీత సమయానికి ఇద్దరు అన్నాతమ్ములు తమ భార్యలతో పిల్లలతో బయలుదేరారు. మధ్యాహ్న సమయానికి అందరూ ఇంటికి చేరుకున్నారు. బెల్లు కొట్టగానే సావిత్రి గారు తలుపు తెరిచారు. కొడుకులను వారి కుటుంబాలను చూసి సావిత్రి గారి ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కలిసిన భావాలు వచ్చాయి. అరే, మీరంతా ఇక్కడ హఠాత్తుగా? ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అంతా బాగానే ఉంది కదా? సావిత్రి గారు నవ్వుతూ అడిగారు. ఏ అమ్మా, ఇప్పుడు మా ఇంటికి రావడానికి కూడా ముందు నీకు చెప్పాలా అన్నాడు రాహుల్. సావిత్రి గారు కొన్ని క్షణాలు కంగారు పడ్డారు. తర్వాత తమను తాము సముదాయించుకొని నవ్వారు. లేదు లేదు, ముందే తెలిస్తే మీకిష్టమైన వంటకాలు చేసి ఉంచుదామని అడిగాను. సరే, పర్వాలేదులే, ఇప్పుడు చేస్తాను. కొడుకు కోడళ్ళు అందరూ ఏమీ మాట్లాడకుండా లోపలికి వచ్చారు. లోపలికి రాగానే అందరూ హాల్లో కూర్చోబోతుండగా, దాదాపు సంవత్సరమవుతోంది మిమ్మల్ని పిల్లల్ని చూడాలని తహతహలాడుతున్నాను. మీరే వచ్చి మంచి పని చేశారు అనింది సావిత్రి. అప్పుడే ఎన్నిసార్లు చెప్పామమ్మా మమ్మల్ని కలవడానికి రమ్మని. కానీ నువ్వు ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోయినట్లున్నావు, చిన్న కొడుకు మహేష్ వ్యంగ్యంగా అన్నాడు. సావిత్రి గారి ముఖంలో ఒక సౌమ్యమైన చిరునవ్వు ఉంది. మీ నాన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయనతో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్ని రావడానికి ఇబ్బందిగా ఉంది. అయినా ఇప్పుడు నేను నా కొన్ని పనులలో బిజీ అయిపోయాను. తర్వాత ఆమె మాట మార్చింది. సరే, జర్నీ చేసి అలసిపోయారు, కాస్త టీ ఇస్తాను. అలాగే నేను మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. పిల్లలకు కూడా ఆకలిగా ఉంటుంది. ఇది చెప్పి సావిత్రి గారు వంటగది వైపు వెళ్ళారు. కోడళ్ళు సహాయం చేయడానికి లేవగా ఆమె ప్రేమగా వారించింది. మీరు కూర్చోండి, నేనే అన్ని పనులు చేస్తాను. అసలే చాలా రోజుల తర్వాత వచ్చారు, విశ్రాంతి తీసుకోండి. హాల్లో వాతావరణం కొంచెం తేలికగా ఉంది. కానీ అందరి మనసులో తల్లి చేసిన పనులకు కోపంగా ఉన్నారు. సావిత్రి గారు ట్రేలో టీ, స్నాక్స్ తీసుకొని వంటగది నుండి బయటకు రాగానే డోర్ బెల్లు మోగింది. ఆమె ట్రేను టేబుల్ మీద పెట్టి తలుపు వైపు నడిచారు. తలుపు తెరవగానే రాజేష్ గారు నిలబడి ఉన్నారు. చేతిలో ఒక చిన్న సంచి, ముఖంలో ఒక ఆత్మీయమైన చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. నమస్కారం సావిత్రి గారు, ఇదిగో మీ మందులు. ఇప్పుడే మెడికల్ స్టోర్ నుంచి తీసుకొచ్చాను అన్నారు రాజేష్ గారు. అవును, నేను పూర్తిగా మందుల గురించి మర్చిపోయాను. ఇవాళ వేసుకోవడానికి లేవు అంటూ సావిత్రి మందుల సంచిని తీసుకుంటూ అన్నారు. లోపలికి రండి రాజేష్ గారు, కాస్త టీ, బజ్జీలు కూడా చేశాను, తిని వెళ్ళండి పిలిచింది సావిత్రి. అరే, లేదు లేదు, మీకు తెలుసు కదా, ఆయిల్లో వేయించిన పదార్థాలు నేను తినను. నా ఆరోగ్యం పాడైతే చివరికి మీరు నాకు మందులు తీసుకురావాల్సి ఉంటుంది. రాజేష్ గారు హాస్యంగా అనగా సావిత్రి గారు నవ్వారు. కానీ మీరు అంటున్నారు కాబట్టి టీ తాగుతాను అని చెబుతూ
రాజేష్ గారు లోపలికి వచ్చారు. హాల్లో రాజేష్ గారిని చూసి రాహుల్, మహేష్ కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సావిత్రి గారు అన్నారు, సరిగ్గా సమయానికి వచ్చారు. నా కుటుంబ సభ్యులను కలవండి. నా పెద్ద కొడుకు రాహుల్, అతని భార్య సుప్రియ, అలాగే నా చిన్న కొడుకు మహేష్, అతని భార్య నిహారిక, ఇంకా ఈ ఇద్దరు అల్లరి పిల్లలు నా మనవడు మనవరాళ్ళు. సడన్ సర్ప్రైజ్, ఈరోజు అందరూ వచ్చేశారు. రాజేష్ గారు అందరినీ చూస్తూ చేతులు జోడించి, నమస్కారం, మీ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. తరువాత సావిత్రి భావోద్వేగమైన నవ్వుతో అన్నారు, చాలా రోజుల తర్వాత అందరూ ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చేశారు. ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది. రాజేష్ గారు రాహుల్, మహేష్ వైపు తిరిగి అన్నారు, మీరు మంచి పని చేశారు. మీ అమ్మను కలవడానికి వచ్చారు. ఆమె మీ అందరినీ చాలా గుర్తు చేసుకుంటుంది. అప్పుడే సావిత్రి టీ ట్రేను చేతిలోకి తీసుకొని అందరికీ టీ ఇచ్చారు. రాజేష్ గారికి టీ ఇస్తూ ఆమె ఇలా అన్నారు, నా మందులు సమయానికి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత తన కొడుకుల వైపు చూస్తూ, బాబు, వీరు రాజేష్ గారు, చాలా సహాయంగా ఉంటారు. నా సగం పనులు రాజేష్ గారే చేస్తారు అన్నారు. ఇందులో చెప్పవలసిన విషయం ఏముంది? నేను నా మందులు తీసుకోవడానికి వెళ్తాను. అప్పుడు మీవి కూడా తీసుకొస్తాను. ఈ వయసులో మందులు లేకుండా రోజు గడవడం కష్టం కదా. రాహుల్, మహేష్ ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. తన తల్లి ఈ తెలియని వ్యక్తితో ఇంత సౌకర్యంగా మాట్లాడడం చూసి వారి సహనం కట్టలు తెంచుకుంది. అప్పుడే రాజేష్ తమ మాటను కొనసాగించారు, నేను ఈ పక్కన ఉన్న అపార్ట్మెంట్లోనే ఉంటాను. సావిత్రి గారిలాగే నేను కూడా మా ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేశాను. నాకు కూడా 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. కూతురికి పెళ్ళైపోయింది. కొడుకు ఉద్యోగరీత్యా విదేశాలలో ఉన్నాడు. అప్పటికే చాలా కోపంతో ఉన్న రాహుల్ ముఖం మరింత కఠినమయ్యింది. అతను రాజేష్ గారి మాటలను మధ్యలో తీవ్రంగా అడ్డు తగిలాడు. అందుకే మీకు పని లేనందున ఇక్కడికి వస్తారు, అంతేనా? లేదా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ అందరి ఇళ్లకు వెళ్తారా అని గట్టిగా అన్నాడు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సావిత్రి గారి కళ్ళు కోపంతో నిండిపోయాయి. ఆమె టేబుల్ మీద టీ కప్పును పెట్టి, రాహుల్, పెద్దవారితో మాట్లాడే పద్ధతేనా ఇది? మీరు మొదటిసారి రాజేష్ గారిని కలిశారు. మీకు ఆయన గురించి ఏం తెలుసు అనింది సావిత్రి. ఇప్పుడు చిన్న కొడుకు మహేష్ కోపంగా సమాధానమిచ్చాడు, తెలుసుకున్నామమ్మా. నువ్వు ఈ తెలియని వ్యక్తిని పొగుడుతున్న తీరు, ఆయన పక్షాన మాట్లాడుతూ అన్నయ్యను తిడుతున్న తీరు, నవ్వుతూ ఆయనతో మాట్లాడుతున్న తీరు చాలా అర్థమయ్యింది మాకు. అంతకు మించి ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రాహుల్ రాజేష్ వైపు చూసి అన్నాడు, చేసిన సహాయం చాలు. ఇప్పుడు దయచేసి మా ఇంటి నుండి వెళ్ళండి. సావిత్రి గారి ముఖం కోపం, దుఃఖంతో ఎర్రబడింది. ఆమె తన కొడుకులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు. రాహుల్, మహేష్, ఆమె గొంతు కోపంతో వణికింది. మీకు సిగ్గులేదా? ఈయన ఎవరో మీకు తెలుసా? ఈయన నాకు ఎంత సహాయం చేశారో తెలుసా? మీరు ఆయన మీదే వేలెత్తి చూపిస్తున్నారా? కొద్ది క్షణాలు గదిలో పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. అప్పటి వరకు మౌనంగా నిలబడిన రాజేష్ గారు తన టీ కప్పును నెమ్మదిగా టేబుల్ మీద పెట్టారు. ఆయన ముఖంలో గంభీరమైన భావాలు వచ్చాయి. ఆయన ఏదో చెప్పాలనుకున్నారు, కానీ మధ్యలో ఏదైనా మాట్లాడితే పరిస్థితి మరింత దిగజారుతుందని భయపడ్డారు. ఆయన లేచి నిలబడ్డారు. సావిత్రి గారు, నేను బయలుదేరుతాను. నా కారణంగా మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళడానికి సిద్ధమయ్యారు రాజేష్ గారు.
సావిత్రి ఆయన్ను ఆపడానికి ప్రయత్నించలేదు. ఆమె కళ్ళు ఇప్పటికీ రాహుల్, మహేష్ పైనే ఉన్నాయి. రాజేష్ గారు తలుపు వైపు వెళ్లారు, కానీ వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి ఇలా అన్నారు, నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెబుతాను. మీకు ఏదో తప్పుడు సమాచారం తెలిసినట్టుంది. పూర్తి విషయం తెలుసుకోకుండా కోపంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇక వెళ్తాను అని చెప్పి రాజేష్ గారు బయటికి వెళ్ళిపోయారు. తలుపు మూసుకున్న చిన్న శబ్దం గదిలోని నిశ్శబ్దాన్ని మరింత లోతుగా చేసింది. రాహుల్ వెంటనే తన తల్లి వైపు చూశాడు. అతని గొంతులో కోపం, ఫిర్యాదు కలిపినట్లు ఉంది. అమ్మా, ఇదంతా నీ వల్లే జరిగింది. ఈరోజు మొదటిసారి ఒక బయట మనిషి మమ్మల్ని తిట్టి వెళ్ళిపోయాడు. అసలు నువ్వు ఈ తెలియని మనిషితో ఎందుకు స్నేహం చేశావు? సావిత్రి గారి ముఖం దుఃఖం, నిరాశతో నిండిపోయింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని క్షణాలు ఆమె తన శ్వాసను నియంత్రించుకున్నారు. తర్వాత నెమ్మదిగా అన్నారు, ఇప్పుడు అర్థమయ్యింది. ఇంత సడన్గా మీరందరూ రావటానికి కారణం. ఎవరు మీ చెవులు నింపారో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటున్నట్లు మా మధ్యలో ఏమీ లేదు అనింది సావిత్రి. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుప్రియ వ్యంగ్యంగా మధ్యలో మాట్లాడింది. మరి మీరే చెప్పండి అత్తయ్య, నిజమేమిటి? మేము అందరం కల్లారా చూసింది అబద్ధమంటారా? సావిత్రి గారు తన ఇద్దరు కొడుకులు, కోడళ్ల వైపు చూశారు. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని నాకు లేదు. మీరు అలసిపోయి వచ్చారు, విశ్రాంతి తీసుకోండి. నేను మీ అందరి కోసం వంట చేస్తాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతా చెప్పి సావిత్రి గారు వంటగది వైపు వెళ్లారు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె మనసులో ఆలోచనల తుఫాను రేగుతోంది. నా సొంత పిల్లలు నన్ను అనుమానిస్తున్నారు. నేను వారి కోసం నా జీవితాన్నే త్యాగం చేశాను. ఈరోజు వారు నన్ను సమాధానం అడుగుతున్నారు. తర్వాత ఆమె ముఖం తుడుచుకొని టీ కప్పులు తీసుకెళ్లడానికి హాల్లోకి వచ్చారు. అప్పుడే పక్క గది నుండి సుప్రియ, నిహారికల గుసగుసలు ఆమె చెవులకు వినిపించాయి. ఇద్దరు కోడళ్ల మాటలు సావిత్రి గారు నమ్మలేకపోయారు. ఎప్పుడూ ఒకరంటే ఇంకొకరికి పడని ఆమె ఇద్దరు కోడళ్ళు ఈరోజు కలిసి ఆమె గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. చూశావా నిహారిక, అత్తయ్య ఎలా అలంకరించుకొని ఉంటున్నారో? నిన్న మా అమ్మ ఫోన్ చేసింది. ఈ వయసులో అత్తయ్య ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. చూశావా, ఆ బయటి మనిషితో ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారో? మనమందరం వచ్చామని తెలియక అతను వచ్చాడు. మనం లేకపోతే ఇద్దరూ ఏం చేసేవారో? దొంగతనం పట్టుబడినప్పుడు కన్నీళ్లు కారుస్తున్నారు. నిహారిక అంగీకారంగా తల ఊపింది. అవునక్క, అత్తయ్య సమాధానం చెప్పాల్సిందే. మనం చిన్నపిల్లలం కాదు కదా. ఇప్పుడు మనం వారిని నిలదీయాల్సిందే. అసలు ఈ వయసులో ఏంటి ఈ పనులు? సావిత్రి గారి కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్లు అయ్యాయి. ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించింది. చెవుల్లో నిశ్శబ్దం ప్రతిధ్వనించింది. ఆమె తనను తాను నియంత్రించుకొని మౌనంగా వంటగదిలోకి తిరిగి వచ్చి కూరగాయలు కోయడం మొదలుపెట్టారు. దాదాపు 2 గంటల తర్వాత వంట సిద్ధమయ్యింది. సావిత్రి గారు టేబుల్ మీద అప్పడాలు, అన్నం, పప్పు, కూర సిద్ధం చేశారు. అందరూ భోజనం టేబుల్ మీద కూర్చున్నారు. అందరూ తినడం మొదలుపెట్టారు, కానీ వాతావరణంలో ఇంకా గంభీరమైన నిశ్శబ్దం ఉంది. సుప్రియ, నిహారిక ఒకరినొకరు చూసుకొని సైగలు చేసుకుంటున్నారు. ఆమె ఒక యుద్ధం గెలవడానికి సిద్ధమవుతున్నట్లు సుప్రియ ముఖం మీద ఒక చిరునవ్వు ఉంది. భోజనం చేసిన తర్వాత రాహుల్ మళ్ళీ మాట మొదలుపెట్టాడు. అతని గొంతులో కోపం, కటుత్వం ఉన్నాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మనిషి ఎవరు? అతనికి నీకు సంబంధమేమిటి? నీ గురించి ఈ విషయాలన్నీ నేను విన్నప్పుడు నా చెవులను నేను నమ్మలేకపోయాను. కానీ ఈరోజు
ఇక్కడ అన్నీ నా కళ్ళతో చూసి సిగ్గుతో తల ఎత్తుకోలేని పరిస్థితి. ఏ బంధువర్గంలో చుట్టుపక్కల అందరిలో చరిత్రహీనురాలిగా మిగిలిపోదామనుకున్నావా? అన్నయ్య చెప్పింది నిజమే అమ్మా. నలుగురిలో తిరగలేకపోతున్నాము. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అన్నాడు రాహుల్ దగ్గరే నిలబడిన చిన్న కొడుకు. సావిత్రి గారికి కోపం కట్టలు తెంచుకుంది. మహేష్ అంటూ కొడుకుల దగ్గరగా వెళ్ళి ఇద్దరి చెంపలు వాయించింది. సావిత్రి గారి కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. తన ఇద్దరు కొడుకులు కోడళ్ల వైపు చూసి, సంబంధం? అవును, ఉంది సంబంధం. కానీ ఆ సంబంధం మీ ఆలోచనలకు మించి ఉంది. రాహుల్, నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. సుప్రియ చప్పట్లు కొడుతూ కళ్ళు పెద్దవి చేసింది. వా అత్తయ్య, మీ సమాధానం భలే ఉంది. అంటే మేమంతా మూర్ఖులం, మేము చూసిందంతా అబద్ధం, అంతేనా? మీరు ఏమనుకుంటున్నారంటే కేవలం మీరే తెలివైన వాళ్ళు, సత్యానికి ప్రతిమలు. ఇలాంటి వయసులో మీరు భజన కీర్తనల మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు ప్రేమ పుస్తకం తెరిచి కూర్చున్నారు. వేరే మగవాళ్ళు ఇంటికి రావడమేంటి? ఛీఛీ! నలుగురు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాము. కానీ కల్లారా చూశాక నమ్మవలసి వస్తోంది. ఇప్పుడు సమాధానం చెప్పండి అత్తయ్య. ఈ రాజేష్ ఎవరు? ఇలా తికమక మాటలతో పని జరగదు. మీ గౌరవం గురించి మీకు ఎలాగూ పట్టదు. కానీ మేము కూడా ఈ ఇంటిలో భాగస్వాములమే. అందరి ముందు తలెత్తుకుని తిరగలేకపోతున్నాము. రెండవ కోడలు నిహారిక చెప్పింది. సావిత్రి గారు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశారు. ఇప్పుడు ఆమె గొంతులో వణుకు లేదు. కానీ సంవత్సరాల తరబడి అణచిపెట్టుకున్న ఆత్మగౌరవం ఉప్పొంగుతోంది. మీరిద్దరూ ఇన్ని మాటలంటున్నారే, మాటకే నా కోడళ్ళు కానీ నా బాధను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. మీరు ఈ ఇంటిలో భాగమని చెబుతున్నారా? మంచిది, చెప్పండి. మీ మామగారు చనిపోయినప్పుడు మీరిద్దరిలో ఎవరైనా కనీసం కాసేపైనా నా దగ్గర కూర్చున్నారా? ఒంటరిగా నేను రాత్రిపూట ఎలా మేల్కొని ఉండేదాన్నో మీలో ఎవరికైనా తెలుసా? అసలు ఒంటరితనం అంటే తెలుసా మీకు? మాట్లాడడానికి ఎవ్వరూ లేనప్పుడు జీవితం ఎంత భారంగా ఉంటుందో ఊహించగలరా అసలు? మీరు ఎప్పుడైనా అనుభవించారా? సావిత్రి గారు తన ఇద్దరు కొడుకుల వైపు చూశారు. ఆమె కళ్ళల్లో బాధ ఉంది, కానీ ముఖం రాయిలా దృఢంగా ఉంది. ఆమె లోతైన శ్వాస తీసుకొని అన్నారు, రాహుల్, మహేష్, మీ నాన్న మరణం తర్వాత ఆ రాత్రి మొత్తం నేను ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. మీరిద్దరూ నన్ను మీతో రమ్మని అడిగినప్పుడు నేను పెద్ద కొడుకుతో వెళ్ళడానికి అవును అంటే చిన్న కొడుకు బాధపడతాడు. ఒకవేళ మహేష్తో వెళ్తాను అంటే అప్పుడు రాహుల్ బాధపడతాడు అనుకున్నాను. ఇద్దరు కొడుకులను బాధపడకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? మీరంతా ఊరు వెళ్ళడానికి ఒకరోజు ముందు మీ బ్యాగులు సర్దుకున్నారు. నా గురించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మా, నువ్వు ఒంటరిగా ఉండిపోతావు, ఇప్పుడు మాతో నువ్వు రా అమ్మా అని ఎవరైనా అడుగుతారేమో అని ఎదురు చూశాను. కానీ నా గురించి ఆలోచించడం ఎవ్వరూ అవసరం అని అనుకోలేదు. నేను ఇంట్లో ఒక ఫర్నిచర్ లాగా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చని అనుకున్నారు. ముందు రోజు రాత్రి మీ మామయ్య మీ ఇద్దరితో మాట్లాడారు, గుర్తుందా? ఇప్పుడు మీ అమ్మ ఒంటరిదైపోయింది. మీ అమ్మ బాధ్యత మీరే చూసుకోవాలి. ఎవరు ఆమెను తమతో తీసుకెళ్తారో నిర్ణయించుకోండి అన్నారు. ఆ సమయంలో మీ ఇద్దరికీ నోట మాట రాలేదు. ఒక్క పదం కూడా ఎవరి నోటి నుండి రాలేదు. సుప్రియ కళ్ళు పక్కకు తిప్పుతూ అటూ ఇటూ చూస్తోంది. సావిత్రి గారు ఆమె వైపు చూసి ఇలా అన్నారు, ఏమైంది సుప్రియ? గుర్తు చేసుకో. ఆ సమయంలో నువ్వు స్పష్టంగా అన్నావు కదా, మీ అమ్మను నా ఇంటికి తీసుకొచ్చే ఆలోచన కూడా చెయ్యకండి. నాకు ప్రైవసీ కావాలి, ఫ్రీడమ్ కావాలి. అత్తయ్య ఉండగా
అది సాధ్యం కాదు. మీ అమ్మ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. ఆమెకు ఆసరా అవసరం లేదు. ఇలాగే అన్నావు కదా. సుప్రియ ముఖం ఇప్పుడు ఎర్రబడింది. తనను తాను రక్షించుకోవడానికి ఆమె ఏదో చెప్పాలనుకుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే అత్తయ్య, కానీ సావిత్రి గారు సుప్రియ మాటను మధ్యలోనే ఆపేశారు. నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు. అబద్ధాలు చెప్పకు సుప్రియ. తర్వాత ఆమె చూపు నిహారిక మీద పడింది. ఇంకా నువ్వు నిహారిక? సావిత్రి గారి గొంతు ఇప్పుడు చిన్న కోడలిని బాణంలా గుచ్చుకుంటోంది. నువ్వు ఏం చెప్పావో గుర్తుందా? మాది 2 గదుల చిన్న ఇల్లు. అందులో అత్తయ్య ఉండాలా, లేక మేము మా పిల్లలుండాలా? అవసరమైనప్పుడు అత్తయ్యను వచ్చి కలవండి. కానీ ఇప్పుడు ఆమెను మనతో తీసుకెళ్ళి తలపై పెట్టుకోవలసిన అవసరం లేదు. అందరి ముందు ఇలాగే చెప్పావు కదా నిహారిక. కానీ ఆ తర్వాత 2 నెలల్లో నువ్వు మీ అమ్మను మాత్రం ఇంటికి తీసుకెళ్ళావు. ఏమ్మా, అప్పుడు నీ ఇల్లు పెద్దగా మారిపోయిందా? ఈరోజు వరకు నువ్వు మీ అమ్మను నీతోనే ఉంచుకున్నావు. ఇప్పుడు ఆ ఇల్లు చిన్నగా అనిపించడం లేదా? అనింది సావిత్రి. అత్తయ్య, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. మీకు తెలుసు కదా. ఆమెకు కొడుకులు లేరు. ఎవరు చూసుకుంటారు? నెల నెల హాస్పిటల్లో చూపించాల్సిన పరిస్థితి. ఉన్నది నేనొక్కదాన్ని కాబట్టి నేను చూసుకుంటున్నాను అని చెప్పింది నిహారిక. అప్పుడు సావిత్రి గట్టిగా నవ్వుతూ, మీ అమ్మకు కొడుకులు లేరు, అయినా ఆమెను నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. సమయానికి మందులు ఇవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్లడం. కానీ నేను 2 కొడుకులు ఉన్నప్పటికీ నిస్సహాయంగా ఉండిపోయాను. సావిత్రి గారి స్పష్టమైన మాటలు విని నిహారిక ఇప్పుడు తలవంచుకుంది. తర్వాత సావిత్రి గోడ మీద వేలాడుతున్న ఒక పాత ఫోటో వైపు చూశారు. అందులో ఆమె భర్త, 2 చిన్నపిల్లలు నవ్వుతూ ఉన్నారు. ఆమె గుండెలో ఒక బాధ కలిగింది. ఆమె వెనక్కి తిరిగి 2 కొడుకులను చూస్తూ, ఆ సమయంలో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళేటప్పుడు మీరిద్దరూ ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి. అమ్మా, నువ్వు జాగ్రత్త, ఏదైనా అవసరమవుతే మేము వస్తాము అన్నారు. మీ నాన్నగారు పోయినప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళంతా అదే మాటన్నారు. ఇక వాళ్లకు, కడుపులో పుట్టిన మీకు తేడా ఏముంది? అసలు మీ మాటలు విని నేను నమ్మలేకపోయాను. నా పిల్లలు ఇంత త్వరగా మారిపోతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా అన్నారు. కోడళ్ళు వేరే ఇంటి నుండి వచ్చారు. వారి గురించి నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ మీరు నా సొంతం కదా, నా సొంత కొడుకులు. మీకోసం ఎన్ని కలలు కన్నాను. సావిత్రి కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. గుర్తుందా రాహుల్, నువ్వు దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. మీ నాన్న పూర్తిగా నిరాకరించారు. కానీ నీ కలలు ఎంత పెద్దవో నాకు తెలుసు. నేను నా నగలు అమ్ముకున్నాను. భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బును కూడా నీ చదువు కోసం ఖర్చు చేశాను. కేవలం నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలని చిన్న చిన్న సంతోషాలను వదిలేశాను. తల్లి మాటలు విని రాహుల్ ముఖం తెల్లబడిపోయింది. నా వృద్ధాప్యం వచ్చినప్పుడు నా పిల్లలు నాకు ఆసరా అవుతారని దేనికి నేను భయపడలేదు. కానీ ఎవరి నుండి ఆసరా ఆశించానో వారే ఈరోజు నా వ్యక్తిత్వం మీద ప్రశ్నలు లేవదీస్తున్నారు. సావిత్రి గారు తన చిన్న కొడుకు వైపు చూస్తూ అన్నారు. ఇంకా నువ్వు మహేష్, గుర్తుందా? మీ నాన్న నీకు పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు నువ్వు ఇంటికి వచ్చి నువ్వు నిహారికను ప్రేమిస్తున్నానని చెప్పావు. వేరే కులం అమ్మాయిని మీ నాన్న అస్సలు ఒప్పుకోలేదు. కోపంగా ఉన్నారు. అప్పుడు నువ్వు నా ముందు ప్రాధేయపడ్డావు. అమ్మా, నిహారికతో నా పెళ్లి కాకపోతే నేను సంతోషంగా ఉండలేను. నా సంతోషం నిహారికతోనే ఉంది. దయచేసి నువ్వు నాన్నను ఒప్పించు. నేను నీ కోసం మీ నాన్నను ఎలాగో ఒప్పించాను, వివరించాను.
సమాజంలోని ప్రజలకు, బంధువులకు వ్యతిరేకంగా వెళ్ళాను. వారి మాటలు విన్నాను. కేవలం నా బిడ్డ బాధపడకూడదని, నా కొడుకు సంతోషంగా ఉంటాడని నేను అనుకున్నాను. కానీ ఈరోజు మీరందరూ అదే అమ్మ వ్యక్తిత్వాన్ని చరిత్రహీనురాలు అనే ముద్ర వేస్తున్నారు. ఇంత జరిగినా నేను ఎప్పుడూ మీ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. చాలామంది 2 కొడుకులున్న తల్లిని వదిలేశారని మిమ్మల్ని చాలా మాటలన్నారు. ఎల్లప్పుడూ ఒంటరిగా బాధపడినప్పుడు నాలో నేనే అనుకునేదాన్ని, సావిత్రి, అనవసరంగా ఆలోచించకు. పిల్లలు బిజీగా ఉన్నారు, వారికి వారి జీవితం ఉంది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి అంటూ మనసుకు చెప్పుకుంటూ వచ్చాను. కానీ నా పిల్లలు నా మీద వేలెత్తి చూపే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. పిల్లలకు కేవలం ప్రశ్నలు అడిగే హక్కు మాత్రమే ఉందా? తల్లి పట్ల వారికి ఎలాంటి బాధ్యత ఉండదా? ఆమె మాట్లాడుతూ భావోద్వేగంగా అయ్యారు. కానీ రాహుల్ కోపం ఇంకా మండుతూనే ఉంది. అతను బిగ్గరగా అన్నాడు, అమ్మా, మీరు నా కోసం చాలా త్యాగం చేశానని ఒప్పుకుంటున్నాను. కానీ దాని అర్థం ఇప్పుడు మీకు నచ్చినట్లు చేయడానికి స్వేచ్ఛ ఉందని కాదు. సావిత్రి గారు రాహుల్ వైపు చూసి దృఢంగా అన్నారు, రాహుల్, ఇప్పుడు రాజేష్ ఎవరు అనేది నీకు సమాధానం కావాలి, అంతే కదా? సరే, అందరూ వినండి, సమాధానం చెబుతాను. మీకు గుర్తుందా, ఒకరోజు నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను మీ ఇద్దరికీ ఫోన్ చేశాను. అమ్మా, మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము, సమయం దొరకగానే నీ దగ్గరకు వస్తాము, నిన్ను మాతో తీసుకెళ్తాము, ఇక్కడ మంచి వైద్యం చేయిస్తాము అంటూ సమాధానాలు చెప్పారు. కానీ తీసుకువెళ్లడం సంగతి పక్కన పెడితే మీరు నా క్షేమం గురించి అడగడానికి ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు. ఆమె గొంతులో బాధ ఉప్పొంగుతోంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే నేను మంచం నుండి లేవలేకపోయాను. వంట చేయడం సంగతి పక్కన పెట్టండి, కనీసం లేవలేని పరిస్థితి. అప్పుడు నేను పక్కన ఉంటున్న శారదకు ఫోన్ చేశాను. ఆమె నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ నా పరిస్థితి చూసి వెంటనే ఆస్పత్రిలో చేరమని చెప్పారు. శారద ఇంటిని వదిలి హాస్పిటల్లో ఎంతసేపు నాతో ఉంటుంది? ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. నేను ఆస్పత్రిలో మంచం మీద ఒంటరిగా ఉన్నాను. నా క్షేమం అడగడానికి ఎవ్వరూ లేరు అంటూ సావిత్రి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆస్పత్రిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంతమంది వచ్చేవారు. వారు అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేసేవారు. నాకు కూడా ఆహారం ఇచ్చేవారు. అసలు వారెవరని అడిగితే వారు ఒక ఎన్జిఓ సభ్యులని తెలిసింది. వారు పేద, నిస్సహాయ, అవసరమైన వారికి సహాయం చేస్తారు. ఆ సభ్యులలో ఒకరు రాజేష్ గారు. ఆయన ఈ వయసులో అంత ఉత్సాహంగా చేస్తున్న పనికి నేను చాలా ప్రభావితమయ్యాను. కొన్ని రోజులలో మాకు మంచి పరిచయం ఏర్పడింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ ఒంటరితనం గురించి ఆలోచించడం వల్ల నా ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. డిప్రెషన్లోకి వెళ్ళడం కంటే నా జీవితానికి కొత్త దిశ ఇవ్వడం మంచిదని ఆలోచించాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేను ఆ ఎన్జిఓలో చేరాను. మానవత్వానికి సేవ చేయడం అనే ఈ గొప్ప పని నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను కుమిలి కుమిలి జీవించడం మానేశాను. నేను బయటకు వెళ్ళడం నేర్చుకున్నాను. ఇంకా రాజేష్ గారు, ఆయన ఇక్కడే పక్కన అపార్ట్మెంట్లో ఉంటారు. నాకు చాలా సహాయంగా ఉంటారు. కావలసిన చిన్న చిన్న పనులు చేస్తారు. నిజం చెప్పాలంటే మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన వలన ఈరోజు మీ అమ్మను ఇంత సంతోషంగా చూడగలుగుతున్నారు. తల్లి మాటలు విని మహేష్ కోపంతో మండిపడ్డాడు. అమ్మా, ఇరుగు పొరుగు వారు కనుక సహాయం చేస్తున్నారనుకోవచ్చు. దాని అర్థం ఆయన ప్రతిరోజు ఇంటికి వస్తారని కాదు. అసలు నీకు తెలుసా, వీధిలో జనాలు నీ గురించి, అతని గురించి
ఏమేమి మాట్లాడుకుంటున్నారో. మన బంధుత్వంలో మనకు ఎంత చెడ్డ పేరు వస్తోంది. అసలు విషయం, నాన్న ఉన్నప్పుడు చీరకట్టులో పద్ధతిగా ఉండేదానివి, ఇప్పుడు డ్రెస్సులు వేయడం మొదలుపెట్టావా? అంతేకాకుండా నువ్వు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నావు. మరీ ముఖ్యంగా అతనితో కార్లలో తిరుగుతున్నావట. ఇదంతా ఏమిటి? అడిగాడు మహేష్. సావిత్రి గారు మహేష్ వైపు చూశారు. ఆమె ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంది. ఆమె ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నట్టు నవ్వుతోంది. అవును మహేష్, నేను డ్రెస్సు ధరిస్తాను. ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు ఈ బట్టల్లో నాకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా గురించి అడిగావు కదా. అవును, నేను ఫోటోలు షేర్ చేస్తాను, కానీ ఎక్కువగా నేను పనిచేసే ఎన్జీఓ ఫోటోలు. తద్వారా ఎక్కువ మంది మానవత్వానికి సేవ చేయడానికి సహకరిస్తారు. అవును, అప్పుడప్పుడు నా ఫోటో కూడా పెడతాను. ఇందులో తప్పేముంది? ఏ, మీ ఇద్దరు భార్యలు ఇవన్నీ చేయడం లేదా? అడిగింది తల్లి. సుప్రియ అత్తగారి మాటలకు అడ్డు తగిలింది. అత్తయ్య, మీకు వయసైపోయింది, కనీసం దాని గురించైనా ఆలోచించండి. సావిత్రి గారు సుప్రియ వైపు చూశారు. నిజమేనమ్మా, వయసు అప్పుడు కూడా అయిపోయింది. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయినప్పుడు, నేను జబ్బుపడి నిస్సహాయంగా ఆసుపత్రిలో పడినప్పుడు. కానీ ఆ సమయంలో మీలో ఎవ్వరూ నా వయసు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నేను నా కోసం జీవించడం మొదలు పెడితే మీకు నా వయసు కనిపిస్తోంది, సమాధానమిచ్చింది సావిత్రి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సావిత్రి గారు తన మాటను కొనసాగించారు. ఇంకా రాజేష్ గారి విషయానికి వస్తే, ఆయన నన్ను తన కారులో ఎన్జీఓకి తీసుకెళ్తారు. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను తరచుగా ఆయన కారులోనే వస్తాను. దీనివల్ల నా సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. చుట్టుపక్కల ఉండే ప్రజలకు మాటలు చెప్పే అలవాటు ఉంది. అలాంటి వాళ్ళు ఇంటి గుమ్మం కూడా దాటని స్త్రీల మీద కూడా వేలెత్తి చూపుతారు. రాహుల్ కోపంగా అన్నాడు. అమ్మా, నువ్వు నీ మాటలతో మమ్మల్ని తప్పుగా చూపించవచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ ఈ చేష్టలు, ఆ మనిషితో మీ పరిచయం మమ్మల్ని సిగ్గుపడేలా చేస్తోంది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది బాబూ? రాజేష్ గారు నా స్నేహితుడు. అవును, పురుషుడు అయితే ఒక మహిళ ఒక పురుషుడితో మాట్లాడకూడదా? ఒక ఒంటరి మహిళ నవ్వడం, జీవించడం, బయటకు వెళ్ళడం నేరమవుతుందా? నేను రాజేష్ గారు ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడిగినా, ఒకరికొకరు సహాయం చేసుకున్నా అందులో తప్పేముంది? మీ భార్యలు కూడా ఆఫీసులకు వెళ్తారు, అక్కడ తెలియని పురుషులతో మాట్లాడతారు, సమావేశాలు జరుగుతాయి, కార్పొరేట్ డిన్నర్లు కూడా ఉంటాయి. ఆ ప్రజలతో నవ్వుతూ మాట్లాడతారు కదా. అయితే నా బయటికి వెళ్ళడం వల్ల, వేరే మనుషులతో మాట్లాడడం వల్ల మీకు ఎందుకు సిగ్గనిపిస్తోంది? సుప్రియ, నిహారికల ముఖాలు ఎర్రబడ్డాయి. అత్తయ్య, మేము ఉద్యోగరీత్యా మాట్లాడవలసి వస్తోంది. సుప్రియ చిరాకు పడింది. అవునత్తయ్య, మీరు మా గురించి ఎలా మాట్లాడగలరు? నిహారిక అనింది. సావిత్రి గారి కళ్ళు ఒక్క క్షణం ఆగాయి. తర్వాత ఆమె చాలా ప్రశాంతమైన స్వరంతో అన్నారు. ఎందుకు కోడలా? నేను కేవలం మీరు నా గురించి ఏమి చెప్పారో అదే చెప్పాను. మీరు నా హద్దులను నిర్ణయించడానికి ఉపయోగించిన అదే ప్రమాణాలను నేను మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి ఉపయోగిస్తున్నాను. రాజేష్ గారు నా స్నేహితుడు అని నేను చెప్పగానే మీరందరూ నా వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టారు. అదే పరిచయం, అదే సంభాషణ మీరు చేసినప్పుడు అది సామాజిక అవసరం అంటున్నారు. మీరు తప్పు చేస్తున్నారని నేను ఎప్పుడైనా అన్నానా? మీరు ఆఫీసుకు వెళ్తారు, పని చేస్తారు, నేను కూడా గర్వంగా భావిస్తాను. కానీ నా కొత్త జీవితం మీద కూడా నాకు గర్వపడటానికి అనుమతించండి. నేను ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను బతికి ఉన్నానో లేదో అని ఎవ్వరూ అడగలేదు.
ఇప్పుడు నేను నా జీవితాన్ని తిరిగి జీవించడం మొదలుపెట్టాను. అందరికీ ఇబ్బందవుతోంది. నేను ఇప్పుడు ఎవ్వరికీ భారం కావాలని అనుకోవడం లేదు. నేను నా కొత్త జీవితంలో కొత్త గుర్తింపును పొందాను. సంస్థలోని ప్రజలు నాకు గౌరవం ఇస్తారు, ప్రేమగా మాట్లాడతారు. రాజేష్ గారు, ఎవరి మీద మీరు ఇంత అనుమానంగా ప్రశ్నలు వేస్తున్నారో మీరందరూ ముఖం తిప్పుకున్నప్పుడు నాకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు నేను మునిపటిలా కుమిలి కుమిలి జీవించాలనుకోవడం లేదు. నేను షరతులు లేకుండా, భయం లేకుండా జీవించాలనుకుంటున్నాను. నా కోడళ్ళు తమ ఇంట్లో, తమ జీవితంలో ఎవరి జోక్యం సహించలేదో వారికి స్వేచ్ఛ అంటే ఇష్టం. అదేవిధంగా నాకు కూడా నా స్వాతంత్రం చాలా ప్రియం. నేను ఇప్పుడు రోజంతా నా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటి తలుపు వైపు చూస్తూ ఉండే సావిత్రిని కాదు. ఇప్పుడు నేను ఇతరుల జీవితంలో సంతోషం యొక్క తలుపులు తెరిచే వ్యక్తిని. మీరు నన్ను కలవడానికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంటుంది. నా 2 కొడుకులు కోడళ్లలో ఎవరూ నన్ను తమతో ఉంచుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ నన్ను తమతో తీసుకెళ్లే ఆలోచన చేసినా వారు నన్ను ఒక భారంగానే భావిస్తారు. ఇది నాకు బాగా తెలుసు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ సంస్థతో కలిసి సేవ చేస్తూ ఉంటాను. ఇంకా జీవితపు చివరి దశలో శరీరం సహకరించినప్పుడు అదే సంస్థలో ఉండి నా మిగిలిన జీవితాన్ని గడుపుతాను. ఇంతా చెప్పి సావిత్రి గారు తన గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. రాహుల్, మహేష్, సుప్రియ, నిహారిక నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. గదిలో నిశ్శబ్దం. ఒక నిజం అనే అద్దం వారి ముందు పెట్టబడినట్లు సావిత్రి గారి మాటలు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం మొదటి కిరణాలు సావిత్రి గారి ఇంటి కిటికీల నుండి చూస్తున్నాయి. ఇంట్లో నిన్నటి రాత్రి ఉద్రిక్తత అందరి మనసులో ఉంది. సావిత్రి గారు వంటగదిలో టీ చేస్తున్నారు. ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నారు. 2 కొడుకులు 2 కోడళ్ళు తమ సామాను తీసుకొని హాల్లోకి వచ్చారు. వారి ముఖాల మీద రాత్రి మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వారు తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సావిత్రి గారు మౌనంగా వారిని చూశారు, కానీ ఏమీ అనలేదు. అప్పుడే తలుపు గంట మోగింది. సావిత్రి గారు తలుపు తీశారు. బయట రాజేష్ గారు నిలబడి ఉన్నారు. సావిత్రి గారు, ఆయన కొంచెం సంకోచిస్తూ అన్నారు. నిన్న పిల్లలు కొంచెం కోపంగా ఉన్నారు. అందుకే నేను ఏమీ అనలేదు. ఈరోజు వారితో కొంచెం మాట్లాడదామని వచ్చాను. తద్వారా వారికి మన మీదున్న అపార్థాలు తొలగిపోతాయి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు కొడుకులు కోడళ్ళు తమ పిల్లలతో సామానులతో మౌనంగా బయటకు వచ్చారు. సావిత్రి గారు ఒక చల్లని శ్వాస తీసుకొని వారందరి వైపు లోతుగా చూసి అన్నారు, వదిలేయండి రాజేష్ గారు. వారికి ఏమీ వివరించాల్సిన అవసరం లేదు. మీరు వివరించినా ఎలాంటి మార్పు రాదని నాకు అర్థమయ్యింది. మీరు ప్రశాంతంగా కూర్చోండి, నేను టీ చేసి తీసుకొస్తాను. ఇంతా చెప్పి సావిత్రి గారు వంటగది వైపు వెళ్ళిపోయారు. 2 కొడుకులు 2 కోడళ్ళు మౌనంగా తమ పిల్లలతో తమ ఊరుకు తిరిగి వెళ్ళిపోయారు. భర్త మరణించాక భార్య పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ పరిస్థితిలో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియచేయడానికి చూపించిన చిన్న ప్రయత్నమే ఈ కథ. ఈ కథలో సావిత్రి గారి నిర్ణయం సరైనదేనని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.